స్మార్ట్ సిటీ అంటే ఏంటి? మనమందరం బతుకుతున్న నగరాలు రోజు రోజుకి మారిపోతున్నాయి. జనాభా పెరుగుతుంది, వాహనాలు ఎక్కువ అవుతున్నాయి, కాలుష్యం కూడా పెద్ద సమస్యగా మారింది. ఇలాంటి సమయంలో ఒక స్మార్ట్ సిటీ అవసరం. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి మన జీవితాన్ని మెరుగ్గా మార్చే నగరం. ఇంటర్నెట్, సెన్సార్లు, డేటా ఇవన్నీ కలిసిపోయి రోడ్లు స్మార్ట్ గా మారతాయి. ట్రాఫిక్ తగ్గుతుంది, విద్యుత్ వినియోగం సమర్థంగా ఉంటుంది, నీళ్లు వృధా కాకుండా చెత్త సరిగ్గా తొలగించబడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే స్మార్ట్ సిటీ అనేది టెక్నాలజీతో పనిచేసే తెలివైన నగరం. 21వ శతాబ్దంలో జనాభా ఎక్కువ అవుతుంది. గ్రామాల్లో ఉండే ప్రజలు కూడా నగరాలకు వస్తున్నారు. వాతావరణ మార్పులు, పర్యావరణ సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకే మనం సురక్షితంగా, సౌకర్యంగా, శుభ్రంగా జీవించేందుకు స్మార్ట్ సిటీస్ అవసరం. ఈ వీడియోలో మనం స్మార్ట్ సిటీస్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అవి ఎలా పనిచేస్తాయి, మన జీవితం మీద ఎలా ప్రభావం చూపిస్తాయో, ఇంకా భవిష్యత్తులో ఇవి ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. స్మార్ట్ ట్రాన్స్పోర్టేషన్. మన రోజువారీ జీవితంలో ట్రాఫిక్ అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. ట్రాఫిక్ జామ్స్, పొల్యూషన్ ఇవన్నీ మన ఆరోగ్యానికి, సమాజానికి హానికరం. దీన్ని ఎదుర్కోవడానికి స్మార్ట్ సిటీల్లో స్మార్ట్ ట్రాన్స్పోర్టేషన్ అనే కొత్త మార్గం తీసుకొస్తున్నారు. స్మార్ట్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటి? స్మార్ట్ ట్రాన్స్పోర్టేషన్ అనేది టెక్నాలజీ సహాయంతో మన ప్రయాణాలని వేగవంతంగా, సురక్షితంగా, సమర్థవంతంగా చేయడమే. దీంట్లో సెన్సార్లు, కెమెరాలు, ఇంటెలిజెంట్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ట్రాఫిక్ ను నియంత్రిస్తారు. వాహనాలను సులభంగా నడిపిస్తారు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, ఇవి డ్రైవర్ లేకుండానే నడిచే వాహనాలు. ఈ కార్లు కెమెరాలు, సెన్సార్లు, GPS, AI టెక్నాలజీతో కలిసి ఉంటాయి. ఇవి రోడ్ల పరిస్థితులు, ట్రాఫిక్ లైట్స్, ఇతర వాహనాలు, మనుషులు అన్నిటినీ గుర్తించి బుద్ధిగా నడుస్తాయి. ఉదాహరణకి మీరు కారులో కూర్చుంటే అది మీకు కావాల్సిన చోటుకి తీసుకెళ్తుంది. డ్రైవర్ అవసరం లేదు. ఇలాంటి కార్లు ట్రాఫిక్ ని తప్పించేందుకు, రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు చాలా ఉపయోగపడతాయి. స్మార్ట్ ట్రాఫిక్ లైట్స్. మనకు తెలిసిన సాధారణ ట్రాఫిక్ లైట్లు ఒక సమయం ప్రకారం మారుతూ ఉంటాయి. కానీ ఎక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, ఎక్కడ తక్కువగా ఉంది అనేది అవి చూడవు. కానీ స్మార్ట్ ట్రాఫిక్ లైట్లు ఆ సమాచారం బట్టి పనిచేస్తాయి. రోడ్డు మీద ఉన్న కెమెరాలు, సెన్సార్ల ద్వారా ట్రాఫిక్ ఎంత ఉన్నదనేది తెలుసుకొని ఆ దారి ఎక్కువ సమయం ఇస్తాయి. దీనివల్ల ట్రాఫిక్ జామ్లు తగ్గుతాయి, ఇంధనం వృధా తగ్గుతుంది, కాలుష్యం కూడా తగ్గుతుంది. ఇవి నగరాల ట్రాఫిక్ ను చాలా సమర్థవంతంగా నియంత్రించగలవు. రైడ్ షేరింగ్ అండ్ మొబిలిటీ యాప్. ఇప్పుడు మనలో చాలా మంది ఊబర్, ఓలా, ర్యాపిడో లాంటి యాప్స్ ఉపయోగిస్తున్నారు. ఇవి స్మార్ట్ ట్రాన్స్పోర్టేషన్ లో ఒక భాగం. ఒకే దారిలో వెళ్లే వ్యక్తులు ఒకే వాహనాన్ని పంచుకోవడం ద్వారా ప్రయాణం ఖర్చు తగ్గుతుంది, ట్రాఫిక్ కూడా తగ్గుతుంది. ఒక వాహనంతో ఎక్కువ మందిని చేర్చవచ్చు. ఇది వాతావరణానికి కూడా మంచిది. ఇలాంటి రైడ్ షేరింగ్ సిస్టమ్స్ బాగా పనిచేయాలంటే వాటికి డేటా అనాలిటిక్స్, మ్యాప్స్ డైరెక్షన్స్, రియల్ టైమ్ ట్రాఫిక్ అప్డేట్స్ అవసరం. ఇవన్నీ స్మార్ట్ సిటీల్లో అందుబాటులో ఉంటాయి. స్మార్ట్ బస్సెస్. GPS ద్వారా ఎక్కడున్నాయో చూపించడం, లైవ్ అప్డేట్స్ ఇవ్వడం. ఎలక్ట్రిక్ వెహికల్స్ పర్యావరణానికి మేలు చేస్తాయి. వీటి ఛార్జింగ్ స్టేషన్లు కూడా స్మార్ట్ గా ఉంటాయి. సైకిల్ షేరింగ్ సర్వీసెస్ చిన్న దూరాల ప్రయాణానికి ఉపయోగపడతాయి. వీటిని మొబైల్ యాప్స్ తో తీసుకోవచ్చు. స్మార్ట్ ట్రాన్స్పోర్టేషన్ అనేది మన నగరాల భవిష్యత్తు. ఇది కేవలం కొత్త టెక్నాలజీ కాదు. భవిష్యత్తులో మనం ప్రయాణించే విధానం పూర్తిగా మారిపోతుంది. అది వేగంగా, తెలివిగా, పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది. స్మార్ట్ ఎనర్జీ. మన రోజువారీ జీవితంలో ఎలక్ట్రిసిటీ చాలా ముఖ్యం. లైట్లు, ఫ్యాన్స్, ఫ్రిడ్జ్, మొబైల్ ఛార్జింగ్ ఇవన్నీ విద్యుత్ పై ఆధారపడే వస్తువులు. కానీ మనం ఎంత ఎక్కువ విద్యుత్ వాడుతున్నామో అంతే ఎక్కువ వనరులు తగ్గిపోతున్నాయి. పైగా ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి వల్ల కాలుష్యం పెరుగుతుంది. ఇలాంటి సమయంలో స్మార్ట్ ఎనర్జీ అనే పరిష్కారం వచ్చింది. ఇది మన శక్తిని తెలివిగా, సమర్థవంతంగా వాడడానికి సహాయపడుతుంది. స్మార్ట్ ఎనర్జీ అంటే ఏంటి? స్మార్ట్ ఎనర్జీ అనేది టెక్నాలజీని ఉపయోగించి విద్యుత్ ను సరైన సమయంలో ఉత్పత్తి చేయడం, అవసరం ఉన్న చోటుకే పంపించడం, వృధా కాకుండా చూసుకోవడం. ఈ విధంగా మనం ప్రకృతిని కాపాడుతూ శక్తిని సద్వినియోగం చేసుకోవచ్చు. రెన్యూవబుల్ ఎనర్జీ. ఇది ప్రకృతిలో మనకు లభించే శక్తి. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ, బయోగ్యాస్. ఇవి కాలుష్యం లేకుండా విద్యుత్ ను ఉత్పత్తి చేస్తాయి. ఇవి పర్యావరణానికి హానికరం కావు. భవిష్యత్తులో మనం ఎక్కువగా ఇవి వాడాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి స్మార్ట్ సిటీల్లో చాలా భవనాలపై సోలార్ ప్యానెల్స్ ఉంటాయి. అవి సూర్యుని వెలుతురు ద్వారా విద్యుత్ ను తయారు చేసుకుంటాయి. ఈ విద్యుత్ తో ఆ భవనాల అవసరాలు తీర్చుకోవచ్చు. స్మార్ట్ గ్రిడ్. మనకు తెలిసిన పాత విద్యుత్ వ్యవస్థలో విద్యుత్ ను ఉత్పత్తి చేస్తారు, ఆ తర్వాత అందరికీ పంపిస్తారు. ఏ ఇల్లు ఎంత వాడుతుందో అన్నది తెలిసే విధంగా లేదు. కానీ స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ ద్వారా ప్రతి ఇంట్లో ఎంత విద్యుత్ అవసరమో తెలుసుకుంటుంది, దాని ప్రకారం పంపుతుంది. ఇంట్లో ఉన్న స్మార్ట్ మీటర్లు సమాచారం పంపిస్తాయి. దీని వల్ల వృధాగా విద్యుత్ పంపడం తగ్గుతుంది. ఎక్కువగా వాడే చోటుకి ఎక్కువగా పంపవచ్చు. ప్రమాదాల పరిస్థితులను ముందుగానే కనిపెట్టవచ్చు. అంటే స్మార్ట్ గ్రిడ్ ఒక తెలివైన విద్యుత్ పంపిణీ వ్యవస్థ. ఎనర్జీ ఎఫిషియెంట్ బిల్డింగ్స్. మన ఇళ్లలో, కార్యాలయాల్లో చాలాసార్లు విద్యుత్ వృధా అయిపోతుంది. ఎక్కువ లైట్లు, ఏసీలు ఎక్కువసేపు నడిపించడం లాంటివి జరుగుతున్నాయి. ఎనర్జీ ఎఫిషియెంట్ బిల్డింగ్స్ అనేవి వెలుతురు ఎక్కువ వచ్చేలా డిజైన్ చేస్తారు. తక్కువ విద్యుత్ లో పనిచేసే పరికరాలు, LED లైట్లు, ఎనర్జీ సేవింగ్ ఏసీస్ ఉపయోగిస్తారు. టెంపరేచర్ ని నియంత్రించేందుకు తక్కువ శక్తితో పనిచేసే టెక్నాలజీ వాడతారు. ఉదాహరణకి స్మార్ట్ హోమ్ లో సెన్సార్లు ఉంటాయి.
మీరు రూమ్ లో లేని సమయంలో లైట్స్, ఫ్యాన్స్ ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతాయి. దీని వల్ల ఎలక్ట్రిసిటీ వృధా కాకుండా ఉంటుంది. స్మార్ట్ ఎనర్జీ అనేది కేవలం టెక్నాలజీ విషయమే కాదు. స్మార్ట్ సిటీల్లో ఉండాలంటే స్మార్ట్ ఎనర్జీ తప్పనిసరి. స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక నగరాన్ని అభివృద్ధి చెందిన నగరంగా మార్చే ముఖ్యమైన అంశం ఏంటంటే మౌలిక సదుపాయాలు. రోడ్లు, డ్రైనేజ్, కరెంట్, నీటి సరఫరా, చెత్త నిర్వహణ ఇవన్నీ మెరుగ్గా ఉండాలి. కానీ వాళ్ళ టెక్నాలజీతో ఇవన్నీ తెలివిగా అంటే స్మార్ట్ గా మారిపోతున్నాయి. స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? సాధారణ మౌలిక సదుపాయాల్లో మనం ఏం మార్పులు చూడం. రోడ్డుపై గుంతలు ఉన్నా, చెత్త ఎక్కడ పడిపోయినా ఎవరికీ తెలియదు. కానీ స్మార్ట్ సిటీల్లో సెన్సార్లు, డేటా, టెక్నాలజీ ద్వారా ఇవన్నీ ముందుగానే గుర్తించి పరిష్కారం చూపిస్తారు. రోడ్లలో సెన్సార్లు మన నగరాల్లో రోడ్లు తరచూ దెబ్బతింటూ ఉంటాయి. గోతులు, ట్రాఫిక్ జామ్లు ఉండడం వల్ల ప్రయాణం అసౌకర్యంగా ఉంటుంది. స్మార్ట్ సిటీ రోడ్లలో సెన్సార్లు అమర్చుతారు. ఇవి రోడ్లపై ఏమైనా సమస్యలు వస్తే వెంటనే సమాచారాన్ని ప్రభుత్వానికి పంపిస్తాయి. దీంతో అధికారులు వెంటనే మరమ్మతులు చేయగలుగుతారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న చోట గుర్తించి మార్గాన్ని మార్చేందుకు సహాయపడతాయి. వాహనాల వేగం, బరువు వంటి వివరాలు సేకరించి రోడ్ల భద్రతను పెంచుతాయి. ఇది మన రోడ్లను తెలివైన రహదారులుగా మార్చే టెక్నాలజీ. స్మార్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ చెత్త ఒక పెద్ద సమస్యగా మారుతుంది. కంటైనర్లు ఓవర్ఫ్లో కావడం, చెత్త సరిగ్గా తీసుకువెళ్లకపోవడం వల్ల కాలుష్యం, దుర్వాసన, జబ్బులు కలుగుతున్నాయి. స్మార్ట్ సిటీల్లో చెత్త నిర్వహణ కూడా స్మార్ట్ గా ఉంటుంది. చెత్త డబ్బాల్లో సెన్సార్లు ఉంటాయి. చెత్త ఎంత ఎక్కువగా ఉందో తెలిపి చెత్త ట్రక్ కి సమాచారం పంపిస్తాయి. చెత్త ట్రక్ల మార్గాన్ని GPS ద్వారా ప్లాన్ చేస్తారు. రీసైక్లింగ్ కేంద్రాలు ఆటోమేటెడ్ గా వర్క్ చేస్తాయి. ప్లాస్టిక్, మెటల్ ను వేరుగా రీసైకిల్ చేస్తారు. దీనివల్ల నగరం శుభ్రంగా ఉంటుంది. చెత్త తొలగింపు వేగంగా జరుగుతుంది. ప్రజల ఆరోగ్యం మెరుగవుతుంది. స్మార్ట్ వాటర్ సప్లై ఇంకొక ముఖ్యమైన మౌలిక సదుపాయం నీరు. పలు నగరాల్లో నీటి లీకులు, సరైన సమయానికి నీరు రాకపోవడం, వృధాగా పోవడం వంటి సమస్యలు ఉన్నాయి. స్మార్ట్ సిటీల్లో నీటి పైపుల్లో లీకేజ్ డిటెక్షన్ సెన్సార్స్ ఉంటాయి. నీటి వినియోగాన్ని స్మార్ట్ మీటర్లతో ట్రాక్ చేస్తారు. ఏ ప్రాంతానికి ఎంత నీరు అవసరమో తెలుసుకొని పంపిస్తారు. ఈ టెక్నాలజీ వల్ల నీటి వృధా తగ్గుతుంది. ప్రతి ఒక్కరికి సరిపడా నీరు అందుతుంది. స్మార్ట్ లైటింగ్ అండ్ పవర్ మేనేజ్మెంట్ పొద్దుపోయిన తర్వాత వీధుల్లో లైట్లు ఆటోమేటిక్ గా వెలగడం మనం చూసే విషయం. కానీ స్మార్ట్ సిటీలో సెన్సార్ల ఆధారంగా మాత్రమే అవసరమైన ప్రాంతంలో లైట్లు వెలుగుతాయి. ఎక్కడైనా లైట్ పనిచేయకపోతే సమాచారం వెంటనే పంపిస్తారు. ఎనర్జీ సేవింగ్ LED లైట్లు వాడతారు. దీనివల్ల విద్యుత్ వినియోగం తగ్గుతుంది. బిల్డింగ్లు, బ్రిడ్జ్లు అన్ని స్మార్ట్ గా పనిచేస్తాయి. పెద్ద భవనాల్లో భద్రత కోసం వైబ్రేషన్ డిటెక్షన్ సిస్టమ్స్ అమర్చుతారు. దీనివల్ల భూకంపాన్ని ముందుగా తెలుసుకోవచ్చు. బ్రిడ్జిల్లో స్ట్రెయిన్ సెన్సార్స్ ఉంటాయి. బరువు ఎక్కువ అయితే హెచ్చరికలు ఇస్తాయి. ఎలివేటర్లు, ఫైర్ అలారం కూడా ఇంటెలిజెంట్ గా పనిచేస్తాయి. స్మార్ట్ సిటీ అనేది కేవలం టెక్నాలజీ గల నగరం కాదు. ఇది ప్రజల అవసరాలు ముందుగానే అర్థం చేసుకొని వారికి మెరుగైన సేవలు అందించే నగరం. స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానిలో చాలా కీలకం.